కార్మికులు 3 రోజులుగా ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. వెంటనే డిపిఓ గారు, ఎంపీడీఓ గారు, ఈఓ ప్రైవేట్ గారు, ఈఓ గారు వీళ్ళందరూ కూడా అధికారులు వెంటనే స్పందించడం జరిగింది. దాదాపు 10 డిమాండ్లు వాళ్ళ ముందర ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికుల తరఫున పెట్టాం. ఖచ్చితంగా ఈ 11 హామీలను కూడా రాబోయే మే నెల లోపల ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. 18,000 రూపాయల జీతం, మా ప్రధాన డిమాండ్ 18 రూపాయల జీతం అని పెట్టాం. ఆ 18 రూపాయల జీతం మే నెల 1వ తేదీకంతా 18 రూపాయలు ఇస్తా అని చెప్పి 18,000 శాంక్షన్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ప్రతి ఒక్కరికి 95 మంది కూడా ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ కార్మికులకి ఇంటి జాగాలు కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి ఇల్లు కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది. అరియర్స్ దాదాపు 6,000 చొప్పున 42 మందికి ఉంటే దాన్ని కూడా ఖచ్చితంగా ఇంకొక 15 రోజుల్లో క్లియర్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మేము ఏఐటీ సమితి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని చెప్పి డిపిఓ గారిని ధన్యవాదాలు చేస్తున్నాం.